మన పొరుగున ఉన్న పాకిస్తాన్ ఇండియాపై మరోమారు యుద్ధానికి కాలు దువ్వాలనుకుంటుందా? ఆపరేషన్ సింధూర్ దెబ్బ సరిగ్గా తగ్గలేదా? 6 నెలలు కూడా కాకముందే మరోమారు యుద్ధానికి సై అంటోందా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇటీవల పాకిస్తాన్ అమెరికాకు దగ్గర కావడంతో రెట్టించిన ఉత్సాహంతో ఇండియాపై యుద్ధానికి రహస్యంగా టెర్రర్ గ్రూప్లను సిద్ధం చేస్తోందన్న టాక్ వినిపిస్తోంది. జైష్, లష్కర్, హిజ్బుల్ ముజాహిద్దీన్ టెర్రరిస్టులను ఒక్క తాటిపైకి తెచ్చి ఇండియాపై దాడులకు యత్నిస్తోందన్న వార్తలు వినిస్తున్నాయి. వివరాలు ప్రత్యేక కథనంలో చూద్దాం. పాకిస్తాన్కు ఆపరేషన్ సింధూర్ దెబ్బ సరిగ్గా తగిలినట్టు లేదు. ఆపరేషన్ సింధూర్ ముగిసి సరిగ్గా 6 నెలలు కూడా కాలేదు. మరోమారు ఇండియాపై యుద్ధానికి సన్నాహాలు చేస్తోంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో జైషే మహమ్మద్, లష్కరే తొయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ టెర్రర్ స్థావరాలను ధ్వంసం చేసింది ఇండియన్ ఆర్మీ. ఆర్మీ దెబ్బకు పాక్ టెర్రర్ స్థావరాలను నేలమట్టమయ్యాయి. మసూద్ అజార్ కుటుంబం మొత్తాన్ని లేపేసింది. ఇక టెర్రరిస్టులు తలో దిక్కు పారిపోయారు. ప్రస్తుతం అమెరికాతో పాటు పాకిస్తాన్ సంబంధాలు బలపడ్డాయి. దీన్ని పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సర్వీస్ లేదా ఐఎస్ఐ తనకు అనుకూలంగా మార్చుకోవాలనుకుంటోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశంలోని మారుమూల ప్రాంతాల్లో దాక్కున్న టెర్రరిస్టులను తిరిగి రప్పించి టెర్రర్ కార్యకలాపాలను ప్రోత్సహిస్తోంది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, ఆపరేషన్ సింధూర్ తర్వాత జైషే మహమ్మద్, లష్కరే తైబా లాంటి టెర్రర్ గ్రూపులు మౌనంగా ఉంటున్నాయి. ఆపరేషన్ సింధూర్ సమయంలో జైష్, లష్కర్, హిజ్బుల్ ముజాహిద్దీన్ ప్రధాన కార్యాలయాలను, ట్రైనింగ్ క్యాంపులను ఇండియన్ ఆర్మీ ధ్వంసం చేసింది. ఇక ఇండియన్ ఇంటెలిజెన్స్ బ్యూరో సమాచారం ప్రకారం టెర్రరిస్టు లీడర్స్ మసూద్ అజార్, హసీఫ్ సయీదులు దాదాపు రహస్య ప్రదేశాల్లోనే ఉంటున్నారు. ఒకవేళ బహిరంగ ప్రదేశంలో కనిపిస్తే ఇండియన్స్ లేపేస్తారన్న భయంతో బయటికి రావడం లేదు. ఇక టెర్రర్ నాయకులు కూడా ఐఎస్ఐతో పాటు పాక్ ఆర్మీపై అసంతృప్తితో ఉన్నారు. టెర్రర్ నాయకుల అసంతృప్తికి కారణం ఆపరేషన్ సింధూర్ సమయంలో గ్రూపుల సభ్యులను రక్షించలేదని వారు వాపోతున్నారు. దీంతో ఐఎస్ఐ ప్రస్తుతం డ్యామేజీ కంట్రోల్ మోడల్లో పనిచేస్తోంది. ఇక అసలు విషయానికొస్తే టెర్రర్ గ్యాంగు సభ్యులు తమ నాయకులు ఆదేశించే వరకు వారు బయటికి రారు. టెర్రర్ నాయకులు ఆదేశాలు జారీ చేసిన తర్వాత మాత్రమే క్యాడర్ బయటికి వస్తుంది. అటు తర్వాత క్యాడర్ను ఉత్తేజపరచడానికి నాయకులు ఇండియాకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి వారిలో జోష్ నింపాల్సి ఉంటుంది. ఇక క్యాడర్ కూడా ఐఎస్ఐని అనుమానంతో చూడడం మొదలుపెట్టింది. వారు కూడా తమ నాయకుల గురించి ఆరా తీయడంతో ఇక లాభం లేదనుకుని ఐఎస్ఐ ఆర్మీ టెర్రర్ చీఫ్లతో మాట్లాడి వారిని బుజ్జగించి హామీలు ఇచ్చి తిరిగి తమ ఆపరేషన్స్ ప్రారంభించుకోవాలని వేడుకుంటోంది. తిరిగి మీ స్థావరాలను నిర్మించి ఇస్తామని భరోసా ఇస్తున్నాయి. గతంతో పోల్చుకుంటే పాకిస్తాన్ ప్రస్తుతం సేఫ్గా ఉందని వారు నచ్చజెబుతున్నారు. ప్రస్తుతం అమెరికాతో బలమైన సంబంధాలు కొనసాగుతున్నందువల్ల పాకిస్తాన్కు మద్దతుగా అమెరికా రంగంలోకి దిగుతుందని హామీ ఇచ్చారు. పాక్ మీడియాలో వస్తున్న వార్తల సమాచారం ప్రకారం లాహోర్లో రహస్య ప్రదేశంలో అజార్, సయీద్లతో ఐఎస్ఐ అధికారులు ప్రత్యేకంగా సమావేశమయ్యారని చెబుతున్నారు. ఇక ఐఎస్ఐ యుఎస్ కార్డును ప్రయోగిస్తోంది. ప్రస్తుతం ఇండియా పాకిస్తాన్పై దాడి చేసే ధైర్యం లేదు. ఒకవేళ దాడి చేస్తే అమెరికా జోక్యం చేసుకుంటుందని వారికి ధైర్యం నూరిపోస్తున్నారు. ఇక ఐఎస్ఐ బ్రెయిన్ వాష్ చేయడంతో ఇరువురు టెర్రర్ నాయకులు ఐఎస్ఐ ఆఫర్ను అంగీకరించారు. ఇటీవలే మసూద్ అజార్ బహిరంగంగా బయటకు వచ్చారు. జైష్ కూడా క్రమంగా యాక్టివ్ అవుతోంది. ఇండియాకు వ్యతిరేకంగా విషం కక్కే ప్రసంగాలను ఇరువురు నాయకులు సిద్ధం చేస్తున్నారు. ఇక టెర్రర్ నాయకులు మారుమూల ప్రాంతాల్లో ఉన్న తమ క్యాడర్ను సిద్ధం చేస్తున్నారు. వారికి శిక్షణ ఇచ్చి ఇండియాలో టెర్రర్ దాడులకు ప్రయత్నాలు ముమ్మరం చేసే ఆలోచనలో ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం. పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ విషయానికే వస్తే ఆయన జీవితాంతం ఆర్మీ చీఫ్గా కొనసాగేందుకు షెహబాజ్ షరీఫ్ పెద్ద ప్లాన్ వేసినట్టు వార్తలొస్తున్నాయి. దీనికి షరీఫ్ ప్రభుత్వం కొత్తగా రాజ్యాంగంలో పలు సవరణలు చేయాలనుకుంటోందట. పాక్ ఆర్మీ చీఫ్ రిటైర్మెంట్కు సమయం దగ్గర పడుతున్న సమయంలో షరీఫ్ చురుకుగా సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఇక పాకిస్తాన్లో ప్రభుత్వాన్ని నడిపించేది మాత్రమే పాక్ ఆర్మీ అన్న విషయం బహిరంగ రహస్యమే.
ప్రస్తుతం పాక్ ప్రభుత్వం ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ వెనుకొండి నడిపిస్తూ ఉంటే షరీఫ్ పేరుకు మాత్రమే పౌర ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. వెనుకొండి కీలక నిర్ణయాలు తీసుకునేది మాత్రం అసీం మునీరే. ఇక తాజాగా పాకిస్తాన్లో వినబడుతున్న టాక్ విషయానికొస్తే పాక్ రాజ్యాంగాన్ని మార్చి సివిల్ మిలిటరీ పాలన కిందికి తేవాలని చూస్తున్నారు. దీంతో పాక్ ప్రభుత్వంపై ఆర్మీ పట్టు కొనసాగుతోంది. ఇక ఆర్మీ చీఫ్గా అసీం మునీర్ జీవితాంతం కొనసాగుతారు. ఆయనే డిక్టేటర్ లాగా పాలన సాగిస్తాడని చెప్పుకోవచ్చు. అసీం మునీర్ రిటైర్మెంట్కు సమయం దగ్గర పడుతున్న క్రమంలో షెహబాజ్ షరీఫ్ రాజ్యాంగంలోని 27వ అధికరణను మార్చాలని చూస్తున్నారన్న వార్తలు మాత్రం పాక్లో బలంగా వినిపిస్తున్నాయి. ఈ నెల 7వ తేదీన పాకిస్తాన్ పార్లమెంట్లో కొత్త బిల్లును ప్రవేశపెడతారని చెబుతున్నారు. అదే రోజు అధికారికంగా ఫీల్డ్ మార్షల్గా ప్రకటించడంతో పాటు అసీం మునీర్ జీవితాంతం ఆర్మీ చీఫ్గా కొనసాగడానికి పార్లమెంటులో బిల్లును ఆమోదిస్తారన్న చర్చలు ఊపందుకున్నాయి. ఈ ప్రతిపాదనను ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఒకవేళ బిల్లు ఆమోదం పొందితే దేశంలో న్యాయ వ్యవస్థకు ఎలాంటి అధికారాలు ఉండవని ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయితే షెహబాజ్ షరీఫ్ గుట్టుగా రాజ్యాంగ సవరణ చేసి మునీర్కు విశేష అధికారాలు కట్టబెట్టాలనుకున్నాడు. అయితే పీపీపీ నాయకుడు బిలావల్ భుట్టో షరీఫ్ కుట్రను భగ్నం చేశాడు. తన సోషల్ మీడియాలో ఖాతాలో ఈ విషయాలు బహిరంగపరిచారు. రాజ్యాంగ సవరణకు తమ పార్టీ మద్దతు కోరారని ఆయన కుండబద్దలు కొట్టినట్టు వాస్తవాలు వెల్లడించారు. బిలావల్ ఎక్స్లో పోస్టు పెడుతూ రాజ్యాంగ సవరణ బిల్లులో రాజ్యాంగం ప్రకారం న్యాయస్థానాలు, న్యాయమూర్తులు బదిలీకి సంబంధించిన నిబంధనలు ఉన్నాయని, పాకిస్తాన్ సాయుధ దళాల కమాండర్ నియంత్రణకు సంబంధించి భారీ మార్పులు కూడా ఉన్నాయని బిలావల్ పోస్ట్లో పేర్కొన్నారు. రాజ్యాంగంలోని 27వ సవరణ ద్వారా ఆర్మీ చీఫ్ అసీం మునీర్ను పాకిస్తాన్లో అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా చేస్తుందని బిలావల్ పేర్కొన్నారు. తాజాగా బిలావల్ పోస్టుపై ప్రభుత్వం స్పందించడం లేదు, మౌనం పాటిస్తోంది. ఆర్టికల్ 243లో సవరణలు చేసి అసీం మునీర్ను అత్యంత శక్తివంతమైన మిలిటరీ చీఫ్గా కొనసాగించాలని షరీఫ్ ప్రయత్నాలు చేస్తున్నాడు. దీంతో పౌర ప్రభుత్వంపై మిలిటరీ పట్టు మరింత బిగిస్తూ ఉండగా మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా మునీర్పై మండిపడుతున్నారు. ప్రస్తుతం పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖాన్ 2023 ఆగస్టు 5 నుంచి జైల్లోనే మగ్గుతున్నాడు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జీవితాంతం కొనసాగడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నాడని ఆరోపించారు. పాకిస్తాన్ చరిత్రలో మునీర్ లాంటి నియంత్రణ ఎప్పుడూ చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భార్య బుష్రా బీబీ, తన సోదరి అలీమా ఖాన్ ను ఉద్దేశపూర్వకంగా వేధింపులకు గురిచేస్తున్నారని ఖాన్ మునీర్పై ధ్వజమెత్తారు. మొత్తానికి మునీర్ మాత్రం చాప కింద నీరులా దేశానికి తానే డిక్టేటర్గా ఉండే షరీఫ్ ప్రభుత్వాన్ని కీలుబొమ్మ ప్రభుత్వంలా కొనసాగించడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక పార్లమెంట్లో మునీర్ కోసం రాజ్యాంగ సవరణ జరుగుతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.